ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18, 19 హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. ఇంద్రకీలాద్రి భక్తజన సంద్రమైంది. ఎక్కడ చూసినా ఇంద్రకీలాద్రి మొత్తం కూడా భక్తులతో నిండిపోయింది. ఈరోజు అమ్మవారి జన్మ నక్షత్రమైన మూల నక్షత్రం. అమ్మవారి ఈరోజు సరస్వతీదేవి అలంకారంలో భక్తులకి దర్శనమిస్తారు. ప్రతి ఏడాది కూడా మూల నక్షత్రం చాలా కీలకమైనది. లక్షల్లో భక్తులు వస్తూ ఉంటారు. కానీ ఈసారి క్రౌడ్ ఎలా ఉందో ఒకసారి చూడండి. మొత్తం అంతా కూడా సమయం ఇప్పుడు దాదాపుగా 10 దాటుతోంది. తెల్లవారుజామున 1:30కి భక్తులకి దర్శనానికి అనుమతి ఇచ్చారు అధికారులు. సాధారణంగా ఈ దసరా 11 రోజులు కూడా ఏదైతే తెల్లవారుజామున 3:30 to 4 మధ్యలో దర్శనానికి అనుమతిస్తుంటే ఈరోజు మూల నక్షత్రం సందర్భంగా 1:30కే భక్తులకి దర్శనానికి అనుమతి ఇచ్చారు. బట్ ఉదయం ఏ విధంగా క్రౌడ్ ఉందో అదే విధమైన భక్తులు అదే విధంగా ఫ్లో ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు సమయం 10 గంటలు అవుతున్నా కూడా అంతే మంది భక్తులు ఉన్నారు. ఇంకా అదే క్యూ లైన్లో అంతే మంది భక్తులు ఇక్కడ పడిగాపులుగా వస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరోవైపు కంపార్ట్మెంట్లను ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ ఇటు ఏదైతే మనకి సిటీలో నుంచి వచ్చే భక్తులందరికీ కూడా ఈ పాయింట్ ఇక్కడ మనం చూస్తున్న ఏదైతే మనకి హైవే కనబడుతుందో హైవే పక్కన ఫ్లైఓవర్ కనబడుతుందో దుర్గోడు ఫ్లైఓవర్ అక్కడి నుంచి 2 లైన్లని 2 కంపార్ట్మెంట్ల పక్కన హోల్డింగ్ పాయింట్ లాగా ఏర్పాటు చేశారు కంపార్ట్మెంట్లోకి రావడానికి. ఇక్కడ నుంచి మరోవైపు ఈ హోల్డింగ్ పాయింట్లన్నీ కూడా కంటిన్యూగా వెళ్ళి ఏదైతే కంపార్ట్మెంట్లో కలుస్తున్నాయో కంపార్ట్మెంట్లోకి వెళ్ళేది ఒక పాయింట్ అయితే, రెండోది 1 టౌన్ నుంచి వచ్చే మరొక పాయింట్. ఆ 1 టౌన్ పాయింట్ దగ్గర నుంచి వచ్చే వాళ్ళందరినీ కూడా అక్కడక్కడ హోల్డింగ్లు దాదాపు 4-5 హోల్డింగ్లు చేసి వాళ్ళందరినీ కూడా విఎంసీ బిల్డింగ్లో నుంచి తిప్పుకుంటూ కంపార్ట్మెంట్లో పంపిస్తున్నారు. దాదాపుగా 20 కంపార్ట్మెంట్లో భక్తులంతా కూడా పూర్తిగా నిండిపోయిన పరిస్థితి. కంపార్ట్మెంట్లో భక్తులు అనడమే కాదు, కంపార్ట్మెంట్లో లోపల ఎంతమంది భక్తులు ఉన్నారో అంతే మంది భక్తులు, దానికి డబల్ భక్తులు బయట వెయిట్ చేస్తూ ఉన్నారు అమ్మవారి దర్శనం కోసం. కొంతమంది తెల్లవారుజామున 1:30కి వచ్చిన వాళ్ళు ఇంతవరకు కూడా ఇంకా ఆ పైకి రీచ్ అవ్వని పరిస్థితి. అంత క్రౌడ్ ఉందంటే పరిస్థితి ఏదో ఉందో అర్థం చేసుకోవచ్చు. మొత్తం కూడా ఈరోజు అన్ని క్యూ లైన్లు కూడా పూర్తిగా ఉచితమే. 300 రూపాయలు 100 రూపాయల టికెట్లను ఇప్పటికే పూర్తిగా ఈ ఒక్క రోజుకి రద్దు చేశారు. అన్ని క్యూ లైన్లు కూడా సర్వదర్శనమే అని చెప్పి అధికారులు చెప్తున్న నేపథ్యంలో దాదాపుగా అంతరాలయం దగ్గర ఏదైతే 300 రూపాయల క్యూ లైన్ ఉంటుందో అది ఫ్రీ, దాని వెనకాల ఉన్న 100 రూపాయలు ఫ్రీ, దాని వెనకాల 2 ఉచిత దర్శనాలు, మొత్తం 4 క్యూ లైన్లు పూర్తిగా ఉచితమే. అయినా కూడా భక్తుల తాకిడి అనేది ఎక్కువైపోవడంతో పూర్తిగా 10 గంటలకు కూడా అదేవిధంగా తెల్లవారుజామున 1:30కి ఏ విధంగా క్రౌడ్ ఉన్నారో అదేవిధంగా క్రౌడ్ కొనసాగుతోంది. ఈ రోజంతా కూడా ఇదే విధమైన భక్తులు ఇంద్రకీలాద్రికి వచ్చే అవకాశం కనబడుతోంది. ఎప్పుడూ లేని విధంగా ఈ దసరాకైతే తొలి రోజు నుంచి బేసిక్గా ప్రతి దసరా కూడా తొలి 2 రోజులు భక్తులు తగ్గుతూ ఉంటారు. కానీ తొలి రోజు 1,00,000 మంది మొదలు పెట్టుకొని ప్రతిరోజు కూడా 1,00,000కు తగ్గకుండా భక్తులు ఇంద్రకీలాద్రికి వస్తున్నారు. ఈరోజు 2 లక్షలకు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు అంచనా వేస్తున్న నేపథ్యంలో చాలామంది పిల్లలు వృద్ధులు చాలామంది క్యూ లైన్లో ఎదురు చూస్తున్న పరిస్థితి. అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈరోజు ఒక్కరోజు మాత్రం మినహాయించి మిగిలిన రోజుల్లో వృద్ధుల పిల్లల్ని తీసుకురామని చెప్తున్నా కూడా చాలామంది పిల్లల్ని తీసుకుని వచ్చేసిన పరిస్థితి, వృద్ధులు కూడా చాలామంది వచ్చేసిన పరిస్థితి. ఈరోజు మొత్తం కూడా విద్యలన్నిటికీ విద్యాదాతగా ఉన్న సరస్వతి రూపంలో అమ్మవారిని దర్శించుకోవడం కోసం స్టూడెంట్స్ ఎక్కువ మంది వస్తుంటారు. కానీ ఇక్కడ చూడొచ్చు కంపార్ట్మెంట్లోకి భక్తుల్ని వదులుతున్న దృశ్యాలను కూడా ఒకసారి మనం చూస్తున్నాం. ఏ విధంగా పోలీసులు హోల్డింగ్ పాయింట్లు పెట్టారో ఆ హోల్డింగ్ పాయింట్ల నుంచి ఏ విధంగా భక్తులు కంపార్ట్మెంట్లోకి పరుగులు పెడుతున్నారో కూడా ఒకసారి మనం విజువల్లో చూస్తున్నాం. ఇదే విధంగా మొత్తము నిన్న కూడా మహాచండీ అవతారంలో అమ్మవారి దర్శనాన్ని కూడా ఇదే విధమైన క్రౌడ్ వచ్చింది. కానీ ఆ క్రౌడ్ అనేది కేవలం 2-3 గంటలు మాత్రమే ఉంది. కానీ ఈరోజు మాత్రం క్రౌడ్ తెల్లవారుజామున 1:30 అంటే దాదాపుగా 10 గంటల నుంచి ఒకటే క్రౌడ్, సాయంత్రం వరకు ఇదే భక్తులు ఇదే విధంగా ఇంద్రకీలాద్రికి అమ్మవారి దర్శనం కోసం వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. పూర్తిగా వాహనాలకు సంబంధించిన రాకపోకలు పూర్తిగా ఇక్కడ నిషేధం విధించేశారు. ఈ గుడికి సరౌండింగ్ మొత్తం కూడా వాహనాలను రాకపోకలు ఆపేశారు. వెహికల్ మాత్రమే తీసుకొస్తున్న పరిస్థితి కనబడుతోంది. కొంతమంది భక్తులు ఉన్నారు. ఎన్నింటికి వచ్చారు? తెల్లవారుజామున 5ంటికి వచ్చాము. మజ్జిగ లేదు, వాటర్ లేదు. 4ంటికి వచ్చామండి. ఏమీ లేదు, బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చినా బాగుండు, కళ్ళు తిరుగుతున్నాయి. మజ్జిగ కూడా ఇట్లా కనీసం మజ్జిగ ఇవ్వాలి. చూస్తున్నారుగా ఇబ్బంది పడతారు ఎండలో. మామూలు టెంట్లు వేసి ఉంటే ఇబ్బంది లేకపోయినా చిన్నపిల్లలు వాటర్ ప్యాట్లు అందక ఏమందక చాలా ఇబ్బంది పడతారు. ఉండలేక కళ్ళు తిరిగిపోతున్నాయి. ఎందుకు ఇంత లేట్ అయింది? ప్రతి ఏడాది ఇంత లేట్? కంపార్ట్మెంట్ వైజులు పెట్టి ఎక్కడ పెట్టారు అక్కడ పెట్టారు. ఈ లైన్ల వల్ల ఎక్కువైపోయింది. ఇంకా లైన్ స్ట్రైట్ గా వచ్చి అలా తిరిగి వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడు ఊరంతా తిప్పి మళ్ళీ ఇటే తీసుకొస్తున్నారు. అందువల్ల లైన్ లేట్ అయిపోతుంది. ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది భక్తులు కూడా డబుల్ అయ్యారు, పెరిగారు.
అప్పుడు కంట్రోల్ చేసిన వాళ్ళు ఇప్పుడు కంట్రోల్ చేయలేరు అంటారా? అందులో వాటర్ ప్యాకెట్ కానీ సదుపాయం ముందు లేదు కదా. ముందు సదుపాయం ఏదో ఒకటి ఇచ్చినా బతులు ఆగుతారు. కూర్చోడానికి ఎండలో ఇంట్లో నుంచున్నా పెట్టే ఉంచుతున్నారు కానీ వాటర్ ప్యాకెట్లు కూడా లేదు. ఏమనంటే మేనేజ్మెంట్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఎత్తున్నారు, మంచినీళ్ళు ఎత్తున్నారని చెప్తున్నారు. ఎక్కడ ఇచ్చేది ఏడా లేదు. పోలీసులు అడిగితే వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు. సో ప్రస్తుతానికి అయితే వాటర్ బాటిల్ అడుగుతున్నారు, తినడానికి ఏమన్నా వీళ్ళు కనీసం పాలైనా అడుగుతున్న పరిస్థితి. పిల్లలతో వచ్చారు. మా ఎంతసేపు పడుతుంది దర్శనానికి? తెల్లగట్ల 5ంటికి వచ్చామండి, ఇంకా దర్శనానికి అందుకోలేదు. పిల్లలతో 5ంటికి వచ్చారు, ఇప్పుడు 10 అవుతుంది. 5 గంటలుగా ఇంకా మీరు ఇంకా కెనాల్ రోడ్లోకి అడుగు పెట్టాల, క్యూ లైన్లోకి అడుగు పెట్టాల. ఎందుకంటే ఇంత ఆలస్యం అయింది అనుకున్నారు? అదే ట్రాఫిక్, జనం మళ్ళీ నాల్చిపోయింది. పిల్లలకి ఏమన్నా పాలు కానీ ఏమన్నా? ఏమి లేదండి, వాటర్ మాటకి అదే అరేంజ్మెంట్. 5 గంటలు బట్టి మీరు ఇక్కడ ఇంకా కెనాల్ రోడ్ క్యూ లైన్లోకి వెళ్ళాలా? 5 గంటలు పట్టింది. మళ్ళీ క్యూ లైన్ నుంచి దర్శనానికి వెళ్ళాలంటే ఈజీగా 2-3 గంటలు పట్టే అవకాశం ఉంది కదా. మరి ఫుడ్ పరిస్థితి ఏంటి మీకు? టిఫిన్స్ కూడా లేవు, మరేం తినలేము. వాటర్ బాటిల్ ఇస్తున్నారు కనీసం? ఎండలో 1 అవర్ పెడుతున్నారు. ఎండలో ఎక్కడ కలదనిస్తలేరు. అసలు ఎండకు ఎంత చెప్పినా కానీ ఎవరు పట్టించుకోవట్లేరు. అసలు పిల్లలు, చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకు మిల్క్ కూడా ప్రొవైడ్ చేస్తలేరు. భక్తులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా తెల్లవారుజామున 4 గంటలకి 5 గంటలకి క్యూ లైన్లో వచ్చిన వాళ్ళందరినీ కూడా ఇంతవరకు పంపలేదనేది వీళ్ళు చెప్తున్నారు. బేసిక్గా ఇక్కడ గమనించాలి. ఇక్కడ మనకు చూస్తున్న ఏ విధంగా భక్తుల్ని కంపార్ట్మెంట్లో వదిలిపెట్టారో, ఇక్కడ ఉన్న భక్తులందరూ కూడా ఇదే విధంగా ఎదరికి వెళ్ళి ఇంకో హోల్డింగ్ పాయింట్ ఉంటుంది. ఆ హోల్డింగ్ పాయింట్ దగ్గర అట్టించి నేరుగా కంపార్ట్మెంట్లోకి లోపలికి వెళ్ళిపోయే పరిస్థితిని ఇక్కడ పోలీసులు ఏర్పాటు చేశారు. అయితే ఎప్పుడూ లేని విధంగా ఈసారి భక్తులు అధిక సంఖ్యలో ఇంద్రకీలాద్రికి తరలి రావడం కూడా ఒక ప్రధానమైన ఇక్కడ ఒక సమస్యగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడూ లేని విధంగా గతంలో చాలా వరకు కూడా ఈ విధంగా క్రౌడ్ని కంట్రోల్ చేసిన పోలీసులు ఈసారి ఎక్కువ రావడం, భక్తుల సంఖ్య మరింత పెరగడంతో హోల్డింగ్ ఎక్కువసేపు ఉంచాల్సిన పరిస్థితి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఎంతసేపు హోల్డింగ్ ఉండగలిగితే భక్తులకి మోస్ట్లీ అంతవరకు రీచ్ అయ్యే అవకాశం కనబడుతోంది. హోల్డింగ్ పాయింట్లు ఎక్కువ పెట్టిన పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. మొత్తం డిపార్ట్మెంట్ మొత్తం కూడా ఇక్కడే మానిటరింగ్ చేస్తూ ఉంది. అందరినీ కూడా ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ పాయింట్ల దగ్గర నుంచి కదలనివ్వడం లేదు. ఇక్కడ మనం చూడొచ్చు, పోలీసులే కాదు ఆక్టోపస్ టీం కూడా ఇక్కడికి వచ్చింది. వాళ్ళు కూడా కీలకమైన హోల్డింగ్ పాయింట్ దగ్గర ఆక్టోపస్ టీం కూడా ఇక్కడ డ్యూటీలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్గా చూసుకుంటే అమ్మవారి దర్శనం సాధారణ రోజులు అమ్మవారి దర్శనం 3 గంటలు అయిపోతుంటే, కానీ ఈ రోజు మాత్రం అమ్మవారి దర్శనం చేయడానికి దాదాపుగా 6 గంటల పైగా సమయం పట్టే అవకాశం కనబడుతుంది. వృద్ధులు, పిల్లలు వీలైనంత వరకు కూడా సరస్వతి అలంకారం రోజు మోస్ట్లీ రాకుండా ఉండడం చాలా ఉత్తమం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.